హరే కృష్ణ. రాధే రాధే. ఈరోజు నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఇదర్ ఇంటర్ ఆర్ డిగ్రీ లైఫ్ ఏదైనా కావచ్చు, లేదా మీరు వర్క్ చేసే ప్లేస్లో కూడా కావచ్చు, ఎవరైనా కానీ దయచేసి అంటే క్లీనింగ్ చేసే వాళ్ళకి కానీ, సెక్యూరిటీ వాళ్ళకి కానీ, డ్రైవింగ్ చేసే వాళ్ళకి డ్రైవర్స్కి కానీ ఎక్సెట్రా ఎవరికైనా కానీ, అరే వీళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు, వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటి అనే మైండ్ సెట్ అస్సలు పెట్టుకోమకండి. వాళ్ళు మనుషులే, వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు. అర్థమవుతుందా? అంటే హై పోస్ట్లో ఉంటేనే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా అని కాదు. ఎలాంటి వర్క్ చేస్తున్నా వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు మీకన్నా పెద్దవాళ్ళు, మంచి పొజిషన్లో లేకపోయినా వాళ్ళు మీకన్నా పెద్దవాళ్ళు. అర్థమవుతుందా? వెళ్ళినప్పుడు గుడ్ మార్నింగ్ ఆంటీ, ఎలా ఉన్నారు అంటే అంకుల్ బాగున్నారా అలా, లేదా గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మ్యామ్. ఒకవేళ మీరు ఆఫీస్లో లేదా వర్క్ ప్లేస్లో ఎక్కడైనా కావచ్చు, మీ కొలీగ్స్తో హాయ్ ఎలా ఉన్నావు, అట్లీస్ట్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు, లేదా ఒక చిన్న స్మైల్ ఇవ్వండి. ఇవేవి చెప్పకపోయినా కూడా అట్లీస్ట్ ఒక చిన్న స్మైల్ ఇవ్వండి. వాళ్ళు ఒకవేళ ఆపోజిట్ పర్సన్ ఏదైనా టెన్షన్స్లో అలా ఏమైనా ఉంటే కూడా మీరు ఒక చిన్న స్మైల్ ఇవ్వడం ద్వారానో, లేకుంటే వాళ్ళకి మీరు రెస్పెక్ట్ గ్రీటింగ్స్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ అలా చేయడం వలన వాళ్ళు ఆ స్ట్రెస్ నుంచి లేదా ఆ ప్రాబ్లం నుంచి కొద్దిసేపు అయినా రిలీఫ్ అవుతారు. సో ట్రై టు గ్రీట్ దెమ్. గ్రీటింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు నలుగురికి మీ వ్యక్తిత్వం తెలుస్తుంది, వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది మమ్మల్ని కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేసి. సో దయచేసి అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళ పొజిషన్కి కాదు, అట్లీస్ట్ వాళ్ళ ఏజ్కైనా రెస్పెక్ట్ ఇవ్వండి దయచేసి. ఓకేనా? రాధే రాధే.